యూజెస్ ఆఫ్ కంప్రెషన్ గార్మెంట్ ఆఫ్టర్ లైపోసక్షన్. జనరల్గా మీరు లైపోసక్షన్ ప్రొసీజర్ చేయించుకున్నట్టయితే మీ ప్లాస్టిక్ సర్జన్ సర్జరీ తర్వాత డెఫినెట్గా కంప్రెషన్ గార్మెంట్ ఆర్ ప్రెషర్ గార్మెంట్ అని అంటాం, వీటిని కంపల్సరీ వేసుకోమని అడ్వైస్ చేస్తారు. అట్లీస్ట్ 4 to 6 weeks అన్న వాడమంటారు. ఇవి ఎలా ఉంటాయి, వీటిని ఎలా తయారు చేస్తారు, వీటి వల్ల యూజెస్ ఏంటి మనకి అన్న దాని గురించి ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది ఒక చెస్ట్కి వేసే కంప్రెషన్ గార్మెంట్. ఇది లైక్రా అనే మెటీరియల్తో తయారు చేసింది. దిస్ ఈజ్ మోర్ కంఫర్టబుల్. ఇది స్పాండెక్స్ అనే మెటీరియల్తో, అంటే డిఫరెంట్ మెటీరియల్స్తో చేస్తారు. ఇవి ఎందుకు వాడాలి మనం లైపోసక్షన్ తర్వాత అంటే, ఇవి స్వెల్లింగ్ని తగ్గిస్తాయి ఫస్ట్, అంటే వాపు తగ్గిస్తాయి. అలాగే సీరోమాస్, అంటే అక్కడికి నీరు చేరడం కానీ చేరి అట్లని సీరోమాస్ అంటాము, అలాంటి వాటిని ప్రివెంట్ చేస్తుంది. బ్రూయిజెస్, అంటే కందినట్టు అయిన సర్జరీ అయిన తర్వాత ఏదైతే బ్లడ్ లాగా మనకు దెబ్బలు తగిలితే ఎలాగా బ్రూయిజెస్ అలా వస్తాయో అలాంటి బ్రూయిజెస్ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. ఎక్కడైతే సర్జరీ చేసామో ఆ ఏరియాలో బ్లడ్ సర్క్యులేషన్, మైక్రో సర్క్యులేషన్ని ఇంప్రూవ్ చేస్తాయి. అలాగే లింఫాటిక్ డ్రైనేజ్ని ఎన్హాన్స్ చేస్తాయి. సో మనకి సపోర్టివ్, అంటే ఒక బాడీకి ఆ స్కిన్కి సపోర్టివ్ గార్మెంట్స్ కింద హెల్ప్ చేస్తాయి. అలాగే స్కిన్ రిట్రాక్షన్, అంటే ఇప్పుడు మనం ఏ ఏరియాలో అయితే చేసామో ఆ ఏరియాలో ఫ్యాట్ రిమూవ్ చేసేస్తాం. స్కిన్ లూజ్ అవ్వకుండా మళ్ళీ ఆ స్కిన్ రిట్రాక్ట్ అయ్యి ఒక కాంటూర్ డెవలప్ అవడానికి ఇవి హెల్ప్ చేస్తాయి. సో ఫైనల్గా ఏంటి అంటే వీటిని కరెక్ట్గా యూజ్ చేయడం వల్ల మన ఫైనల్ రిజల్ట్స్ ఆఫ్ లైపోసక్షన్ విల్ ఎన్హాన్స్. అది మేజర్ అడ్వాంటేజ్. అయితే ఇవి ఇనీషియల్ 2 weeks 24/7 వేసుకోమంటాం. అంటే డ్యూరింగ్ షవర్స్ తప్పితే, షవర్కి వెళ్ళినప్పుడు తీసేసి మిగతా టైం అంతా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. తర్వాత అట్లీస్ట్ 12 hours అన్నా ఒక 4 weeks కంటిన్యూ చేసినట్టయితే రిజల్ట్స్ ఆఫ్ లైపోసక్షన్ చాలా ఎన్హాన్స్ అవుతాయి. వీటి గురించి ఇంకా ఏమన్నా మీకు డౌట్స్ ఉన్నట్టయితే యూ కెన్ ఆల్వేస్ DM us. థ్యాంక్ యూ.